దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ పరువు పోతుంది, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, మానసికంగా చాలా వరకు కూడాను నలిగిపోవచ్చును. ఎందుకు ఇలా జరిగింది అంటూ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవడమే కాకుండా రానున్న 48 గంటల్లో మీరు చాలా వరకు కూడాను ఒంటరి అనే భావనతో కుమిలిపోతారు. రాగల 48 గంటల్లో ఇలా జరగబోతుంది. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట కావున హెచ్చరిస్తున్నారు. మీరు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ దేవత ఆరాధన తప్పక పాటించండి. పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. భగవంతుని అనుగ్రహంతో మానసిక అశాంతి నుండి బయటపడగలుగుతారు. అసలు కుంభరాశి వారి జాతకులకు రాగల 48 గంటల్లో ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది అంటే గనక గ్రహాలు నీచ స్థితిలోకి వెళ్లడం రీత్యానే ఇలా ఫలితాలు మారబోతున్నాయి. అసలు ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. రాగల 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు ఎవ్వరికి ఏ విధమైనటువంటి సహాయం చేస్తాము అంటూ మాట ఇవ్వద్దు. ఎవరి విషయాల్లో తలదూర్చవద్దు. ఎంత గొడవ జరుగుతున్నా కూడాను వారి మధ్యకు వెళ్లే ప్రయత్నం చేయొద్దు. ఈ రాశి జాతకులకు జన్మతః కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎదుటివారు కష్టాల్లో ఉంటే తప్పించిపోతూ ఉంటారు. వారి యొక్క కష్టం తీరే వరకు కూడాను వీరు అస్సలు సేదదీరరు. వారికి ఏదో సాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఎదుటి వారికి న్యాయం చెప్పాలి, అన్యాయం న్యాయం బేరీజ్ వేసుకుని నిర్ణయాలు చెబుతూ ఉంటారు. ఇవి అస్సలు కలిసి రావు. రాగల 48 గంటల్లో మీ జీవితంలో ఆకస్మిక మార్పు కలగడానికి కారణం ఇదే అవుతుంది. మీరు ఎవరి గొడవల్లో తలదూర్చవద్దు. మాట సాయం కానీ ధన సహాయం కానీ అస్సలు ఎవరికి చేయొద్దు. వీలైతే ఒంటరిగానే ఉండండి. లేకపోతే గనక మీ పని మీరు చూసుకుని ఇంటికి వచ్చేయండి. అలా కాకుండా ఎదుటి వారి యొక్క గొడవలో తలదూర్చితే గనక అనవసరంగా మీరే బేలా అయిపోతారు. రాగల 48 గంటల్లో ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడాను నిందల పాలు చేయబోతున్నాయి. అవమానాలు అధికంగా ఎదుర్కొంటారు. ఎదుటి వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను చులకనగా తీసి పారేసినట్లు మాట్లాడేస్తూ ఉంటారు. మీ వయసుకి మీకు చాలా వరకు కూడా ఇది బాధ అనిపిస్తుంది. యువకులు అయినా కూడా కుంభరాశి వారి జాతకులు మీరు ఖచ్చితంగా ఎదుటివారు మీ మాట వినాలి అనే తపన జన్మతః వచ్చి ఉంటుంది. ఎదుటివారు ఎవరైనా కూడాను మిమ్మల్ని తూలనాడేలాగా మాట్లాడితే గనక మీరు చాలా వరకు కూడాను మానసిక అశాంతికి లోనవుతారు. ఎందుకంటే పైకి గంభీరంగా కనిపించే కుంభరాశి వారి జాతకుల తత్వము లోపల చాలా సున్నితంగా ఉంటుంది. మాట అంటే అస్సలు తీసుకోలేరు. చెయ్యని తప్పుకి ఎవరైనా నిందలు వేస్తే గనక వీరు కృంగిపోతారు. కావున మానసిక ధైర్యంతో ఉండండి. పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. రాగల 48 గంటల్లో మీరు ఏది చేద్దామనుకున్నా కూడాను మంచికి చేసినా చెడుగా ఎదురు వస్తుంది. మీరు అందరికీ సహాయం చేయాలనే అనుకుంటారు. కానీ అందరూ కూడాను మీరు వారి జీవితంలో ఏదో ఇబ్బంది కలగచేస్తున్నారు అని భ్రమపడతారు తప్పితే మీ యొక్క తత్వాన్ని వారు అర్థం చేసుకోలేకపోతారు. ఈ యొక్క 48 గంటల్లో మీ జీవితంలో చాలా మార్పులు ఇందుకే జరగబోతున్నాయి. కావున అప్రమత్తంగా ఉండండి. నిత్యము శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే వెళ్ళండి. కాస్తంత సేపు అక్కడే కూర్చోండి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య అష్టకాన్ని మీరు దేవాలయంలోనే కూర్చొని పఠన పారాయణం చేయండి. లేకపోతే యూట్యూబ్లో పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు తల వంచడంలో తప్పేమీ లేదండి. భగవంతుని ఆరాధన చేయండి. మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.